ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొక మారు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఈ పరిస్థితుల్లో దేవునిని బట్టి మరి ధైర్యంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రస్తుతము మన ప్రపంచ దేశాలను ఎంతో గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ కాలంలో మనం అందరం కూడా ఎంతో మనోధైర్యం కలిగిన వారుగా ఉండాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా బలహీనులు, వ్యాధిగ్రస్తులు, మరి ఎంతోమంది అనారోగ్యంతో మరి ఉంటున్నారు. ప్రస్తుత ఈ పరిస్థితులను మరి చూసినప్పుడు ఎంతోమంది దైవజనులు మరి మేము కూడా ఎంతో మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రియులారా, ప్రపంచ దేశాలను ఈ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రజల్లో నుండి లేకుండా అది మరి వెళ్ళిపోవాలని మరి ప్రార్థన చేస్తున్నాం. సహోదరి సహోదరులారా, మరొక మారు మీరందరూ కూడా మరి ధైర్యంగా మరి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అంత్య దినాల్లో, చివరి దినాల్లో మరి ఉంటున్నామని మనం గ్రహించి ఇప్పుడు మనము ధైర్యం కలిగిన వారుగా మరి ఉండాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, లోకము మరి అంతము కాబోతున్నటువంటి మరి దినాల్లో మరి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట మరి నెరవేర్పు మరి జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటికైనా మరి సమయం మించిపోయింది ఏం లేదు. మనం అందరం కూడా దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని మాటల మీద నమ్మకం ఉంచుదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని కొరకై జీవిద్దాం, దేవుని రాకడ కొరకై మనం ఎదురు చూద్దాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొక మారు మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా వినాలని మనవి చేస్తున్నాను. వాక్యాన్ని వినకముందు మరి అందరూ కూడా మరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, జీవము కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క సమయంలో ప్రభా, నీ యొక్క కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. నీకు వందనాలు. ఈ యొక్క నాయన ఆ సమయంలో తండ్రి ఈ వాక్యాన్ని నాయన మేమందరం కూడా వినడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయన, నీ వాక్యం వింటున్న సహోదరులకు సహోదరులకు అందరికీ నెమ్మది రక్షణ మీరు దయచేయాలని వేడుకుంటూ నన్ను కూడా బలపరిచి వాడుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో గత 4 మరి వాక్య సందేశాలు మేము యూట్యూబ్ ద్వారా అలాగనే ఎంతోమంది చూసినట్టుగా వ్యూస్ మాకు మరి కనబడినాయి. ప్రియులారా, చూసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క కార్యక్రమాలను చూస్తూ మరి మీరు ఆత్మీయంగా బలపడుతూ మమ్మల్ని కూడా మరి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకుంచుకుంటూ మరి దేవుని వాక్యాన్ని మరి బలంగా ప్రకటించేటట్లు మీరు మా కొరకై ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యాన్ని చదవని ఆస్తున్నాను. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 165వ వచనాన్ని చదువుతున్నాను. 165వ కీర్తన 119వ కీర్తన 165వ మరి చరణాన్ని చదువుతున్నాను. క్షమించండి ప్రియులారా, 119వ కీర్తన అలాగనే 165వ చరణం. ఇక్కడ చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ప్రతి మాట మనము ఈ యొక్క మరి మాటలు గ్రహించినప్పుడు ఎంత మరి నిజంగా నెమ్మది అంటే అంత నెమ్మది. ఇక్కడ చూడండి, భక్తుడు దావీదు ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది, ఎంతో నెమ్మదంట. ఎంత నెమ్మది అంటే అది ఎంత అని మనం చెప్పలేము. అది ఎంతో నెమ్మదిని మరి కలిగిస్తుంది. ఈ యొక్క అనుభవం
దావీదు తన జీవితంలో నేర్చుకున్న విషయము. అందుకే ఆ యొక్క మరి భక్తుడు దావీదు మరి కీర్తనల గ్రంథాల్లో ఎక్కువ మరి ఆయనే రాసినట్టుగా మనము చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో మరి అనేక విషయాలు మనము చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, మరి నెమ్మది కొరకై మనము నిజంగా మనము ఏమేమో మరి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ వాటి ద్వారా నెమ్మది లేదని గ్రహించి దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని మాటలు మనము విన్నప్పుడు మరి లేకపోతే ప్రేమించినప్పుడు నెమ్మది కలుగుతుంది. ఈరోజు ఇంకా నెమ్మది ఎలాగో కలుగుతుంది? మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ముందుగా మన హృదయంలో నెమ్మది కలగాలి. ఆ నెమ్మదికి మరి అంటే లేకుండా చేస్తున్నటువంటి మరి విషయాలు ఏమిటి? అవే మనం వాటిని తీసివేసుకొని వాటి ప్రకారం మనము దేవుని వాక్య ప్రకారం చేసినప్పుడు మనకు నెమ్మది ఉంది. మరి యొక్క మరి సమయంలో వింటున్న వారులారా, 51వ మరి కీర్తనను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఇక్కడ 51 కీర్తనలో మనం చూస్తే మీరు అనేక పర్యాయాలు కూడా ఈ యొక్క కీర్తన చదివి ఉండవచ్చు. ఈ యొక్క కీర్తనను మరి సామాన్యంగా మరి సంఘాల్లో ఎప్పుడు మరి దీన్ని ధ్యానిస్తుంటారంటే పశ్చాత్తాప సమయంలో ఈ యొక్క కీర్తనను మరి చదువుతూ ఉంటారు. ఈరోజు మనం కూడా మరి పశ్చాత్తాపం గురించినటువంటి విషయాలు మరి ధ్యానం చేస్తాం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతామో, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు మనం పశ్చాత్తాపడతామో, అప్పుడు మనకు నిజంగా నెమ్మదితో పాటు వ్రాయబడిన కీర్తనలో కొన్ని విషయాలు రక్షణ ఆనందం కూడా మనకు దొరుకుతుంది. దాని మరి విషయంలో మనము దేవుని వాక్యాన్ని మరి చదువుకున్న 51 కీర్తనలో చూసినట్టయితే ఇక్కడ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట నున్నది, నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను హిస్సోపుతో పవిత్రుడగున్నట్లు హిమము కంటేను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములను నీవు తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ ఈ యొక్క కీర్తన మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ కీర్తనలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పాపములో ఉన్నాడు, ఏదో అతిక్రమము, ఏదో దోషము చేత మరి ఉంటున్నాడు. అవన్నీ కూడా మరి పోవునట్లు లేకపోతే కడుక్కోవాలని దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తుంది. ఈరోజు ప్రియులారా, ఎన్నో పర్యాయాలు మనం మన అతిక్రమంలో క్రియల చేత మనం చచ్చిన మరి స్థితిలో ఉన్నాము. ఈరోజు ప్రియ మరి దేవుని బిడలారా, వింటున్న వారులారా, మనిషి జీవితంలో మరి నెమ్మది అనేది కొన్నిసార్లు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే దోషములు, అతిక్రమములు, పాపములు మరి ఇవన్నీ కూడా దేవునికి విరోధముగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది మరి దేవునికే విరోధంగా నిజంగా వీటిని చేస్తూ పాపంలో మరి ఉంటున్నారు. ఈ పాపాలన్నింటినీ మనము మరి తీసివేసుకోవాలంటే మనం దేవుని దగ్గరికి రావాలా. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యొద్ద నీ పాపములు ఒప్పుకున్నప్పుడు, నీ పాపములను మరి పశ్చాత్తాపంతో కన్నీటితో మరి ఒప్పుకున్నప్పుడు నీ పాపములన్నీ ఆయన మరి కడిగి వేస్తాడు, తుడిచి వేస్తాడు. ఇక్కడ ఈ యొక్క భక్తుడు కూడా పాపం చేసినప్పుడే
ఈ యొక్క మాటలు మరి చెప్పినట్టుగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినాల్లో ఎంతోమంది భయంకరమైన పాపములలో మరి జీవిస్తూ ఎంతోమంది నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. ప్రియులారా, పాపం చేసినప్పుడు అనేకులు దేవుని యొక్క ఆత్మను దూరపరుచుకుంటున్నటువంటి సత్యాన్ని మరి తెలుసుకోలేకపోతున్నారు. ఇదిగో ఎవరైతే పాపం చేస్తారో వారిలో నుండి దేవుని యొక్క ఆత్మ మరి వెడలిపోతుంది. దేవుని యొక్క మరి ఆత్మ లేనప్పుడు వాడు దేవుని వాడు కాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మరి తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ భక్తుడి యొక్క పాపములు, అతిక్రమములు, దోషముల కొరకు ఎంతగానో ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఎంతగానో దేవుని గోజాడుతున్నాడు. ఎలా మరి గోజాడుతున్నాడంటే మరి నిజంగా చేసిన వాటిని బట్టి తాను హృదయపూర్వకంగా అంతరంగముల నుంచి ఈ యొక్క మరి పశ్చాత్తాపం వస్తుంది. ప్రియులారా, చాలాసార్లు మనము పైకి పెదవులతోనే మనం దేవుని ఒప్పుకుంటున్నాం, అంతరంగంలో లేదు. అందుకే మనం అందరం కూడా అంతరంగంలో నుండి దేవుని యొక్క మరి సన్నిలో మనం ఒప్పుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నాతోటి మరి దేవుని బిడలారా, మనం అందరం కూడా దేవుని ఎదుట మరి ఎలా ఉండాలంటే పాపం లేని వారిగా ఉండాలి. పాపం లేని బిడలుగా మనం దేవుని ఎదుట ప్రత్యక్షంగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మరి ఎంతో మరి నెమ్మది, సంతోషము కలుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో దావీదు ఏమంటే, నీ సన్నిలో నుండి 11వ వచనంలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ప్రియులారా, ఈ యొక్క అతిక్రమలను బట్టి, దోషములను బట్టి, పాపములను బట్టి అతనికి రక్షణ ఆనందము మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, ఎంతోమంది రక్షణ ఆనందాన్ని మరి కోల్పోతున్న ప్రజలుగా దేవుని ప్రజలు ఉంటున్నారు. ఈరోజు ప్రియులారా, హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దేవుని యొద్ద తప్ప మనకు ఎక్కడ ఆనందం, నిజమైన ఆనందము మరి దొరకదండి. నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, దేవుని మాటలు వింటున్నప్పుడే మనకు ఆ రక్షణ ఆనందము దొరుకుతుంది. ఈరోజు ప్రియులారా, ఎంతోమంది నిజంగా రక్షణ ఆనందం లేక, సాల్వేషన్ అనేది లేక, సాల్వేషన్ జాయ్ లేకపోతే యొక్క మరి సంతోషము ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రిగిస్తున్నందు ప్రియ మరి సహోదరులు, ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రియులారా, దేవుని నుండి మనము దేవుని యొక్క నామన పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ కూడా మన యొద్ద నుండి మరి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ నా యొక్క పాపను ఎట్లా కడగమంటున్నా అంటే, ప్రియులారా, నేను పవిత్రమైన నా పాపమును హిస్సోపుతో కడుగుము. ప్రియులారా, మరి ఇప్పుడు కడిగే మరి దినాలు మరి చూస్తున్నాం, ఎంత మరి మన చేతులను కడుక్కుంటున్నాం, మన యొక్క ముఖాన్ని, మన యొక్క శరీరాన్ని శుభ్రపరచుకుంటాం. కారణం ఏంటంటే వైరస్ రాకుండా. ప్రియులారా, అలాగనే పాపనే మరి ఈ యొక్క వైరస్ను కూడా కడుక్కోవాలి. ఎలాగంటే హిస్సోపుతో మరి కడుక్కోవాలి. అది నిజంగా లోపల మరి కడిగే ఆ యొక్క మరి ఆ యొక్క విషయం అండి. లోపల మన అంతరంగంలో ప్రతి దోషము, అతిక్రమము, పాపము ఇవన్నీ కూడా కడిగి వేసేది హిస్సోపు. ప్రియులారా, దానితో నువ్వు మరి కడుక్కోవాలని నేను ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. వింటున్నా మరి వార్లారా, మరి ఈ యొక్క సమయంలో ఈ కీర్తన మరలా మీరు చదవండి. ఈ కీర్తన మీరు మెడిటేట్ చేయండి, ధ్యానించండి. ధ్యానించినప్పుడు నీకు నిజమైన మరి రక్షణ ఆనందము మరి దొరుకుతుంది. ప్రియులారా, ఈ సమయంలో మరొక మారు మీకు తెలియజేసేది ఏమిటంటే, మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చి మనం ఉన్నటువంటి స్థలాల్లోనే దేవుని మరి పశ్చాత్తాప హృదయంతో మరి వేడుకున్నాం. దేవుడు నీ యొక్క ప్రతి పాపను కడిగి మరి వేస్తాడు. ఇక్కడ చూడండి, నా యొక్క దోషములన్నింటినీ తుడిచివేయి.
ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు నీ పాపాలను తుడిచివేస్తాడు. ప్రియులారా, ఒక క్లాస్ టీచర్ లేకపోతే లెక్చరర్ ఎవరైనా బోర్డు మీద రాస్తే వాటిని రాసిన తర్వాత తుడిచివేస్తాడు, అవి కనబడవు. అలాగనే దేవుని దగ్గరికి వచ్చి కూడా మన పాపాలు ఒప్పుకుంటే మన పాపాలన్నింటినీ కూడా ఆయన మరి కడిగి వేస్తాడు. ప్రియులారా, ఒక భక్తుడు మరి దేవుని సన్నిధిలో తన పాప విషయంలో మరి తాను ఒక పాట పాడాడు, తన పాపను కడిగి వేయాలని. ఎలా కడిగి వేయాలని ఆయన భక్తుడు పాడుతున్నాడంటే మనందరికీ తెలిసినటువంటి కీర్తనే చూడండి. ఇక్కడ నీరాక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీరాక్త ప్రభావమునా నారోత హృదయంబును, పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి, పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున. కాబట్టి మన యొక్క పాపములు పోవాలంటే యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపములను మరి కడుక్కోవాలి. ప్రియులారా, 1 యోహాను పత్రిక 1:9 ప్రకారము మనము మన పాపములను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు గనుక సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేయను. మరియు అదే యోహాను 1 పత్రిక 1:7 అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపముని మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తున్నాయి. కాబట్టి యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడుక్కున్నాం. ప్రియులారా, బైబిల్ చెప్పే ప్రతి మాట ఏంటంటే పాపులు ఎవరంటే రోమా 3:23 ప్రకారము ఏ భేదమును లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించరు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క పాపమును మనము ఒప్పుకుంటే ఎవరైనా సరే ఆ పాపలన్నింటినీ కూడా దేవుడు మరి క్షమిస్తాడు. ఇంకా బైబిల్లో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా మరి పాపల విషయంలో ఎన్నో మరి దేవుని యొక్క వాక్యము మరి ఎన్నో విషయాలు మరి తెలియజేయబడినటువంటి మాట ఏమిటంటే మరి మన పాపలను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన నమ్మదగినవాడు. నీ యొక్క పాపలన్నీ కూడా ఆయన మరి క్షమించే దేవుడుగా మరి ఉంటున్నాడు. ఎవరైనా మనము ఒక తప్పిదం మరి ఎవరైనా చేసినప్పుడు చూసినప్పుడు అవైతే మరి క్షమించాడు, కానీ దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని పాద సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుందాం. అనేక మంది మరి ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న పాటన పాపం విషయంలో పాపములతో పట్టబడిన వారి సైతము ఆయన విడిపించాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఈరోజు ప్రియులారా, నీవు కూడా ఎలాంటి స్థితిలో ఎంత ఘోర పాపమైనా సరే నీ యొక్క పాపలన్నీ కూడా ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు. సహోదరి మరి సహోదరుడా, మనం అందరం కూడా దేవుని ఎదుటనే మరి ఒప్పుకోవాలి. దేవుడు మన పాపలన్నీ కూడా తన రక్తం ద్వారా కడిగి పవిత్రులుగా మరి చేస్తాడు. నీవు ఈరోజు నీవు నీ యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ యొక్క నీ యొక్క మరి రక్షణ విషయంలో నువ్వు కోల్పోయిన రక్షణానందం పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు పశ్చాత్తాపడినలా నీకు మరలా పరిశుద్ధాత్మ వస్తుంది, రక్షణ ఆనందము మరి దొరుకుతుంది. ఈ యొక్క ఆనందం కొరకు నిజంగా మనం అందరం కూడా ప్రయాసపడదాం. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు నిజమైన ఆనందము రక్షణ మరి దొరకదండి. యేసు నామమునే మనకు మరి రక్షణ మరి దొరుకుతుంది. ప్రియులారా, మనం అనేక పర్యాయాలు నిజంగా మన సొంత ఆలోచనతో సొంత తలంపులతో మన సొంత మార్గంలోతో వెళ్తాం. అలా కాకుండా దేవుని మార్గంలో మనం ముందుకు సాగుతాం. దేవా, ఇన్ని రోజులు నా ఇష్టానుసారంగా నా బ్రతుకును కొనసాగించాను, ఇక నీ చిత్తానుసారంగా నీ చిత్త ప్రకారంగా మరి నడుచుటకు నాకు సహాయం చేయి ప్రభు అంటే నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, దేవుని ఆత్మకు మనల్ని మనం సమర్పించుకోవాలా. ప్రియులారా, మనము హెబ్రీ పత్రికలో మరి రోమా పత్రికలో చెప్పబడినదిగా మనం అందరం కూడా సజీవ యాగంగా
మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును మనం విశ్వసిద్దాం, నమ్ముకుందాం. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే మన పాపను క్షమించేవాడు, మన అతిక్రమములు తుడిచేవాడు, మన దోషములను, మన పాపలన్నింటినీ కూడా కడిగి వేసి మనల్ని కొత్త వ్యక్తిగా మరి చేస్తాడు. ప్రియులారా, కాగా ఎవడైనా మొదటి కొరింథీ 5:17 ప్రకారము, కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి క్రీస్తులో ఉన్నప్పుడు మనకు ఏం దొరుకుతుందంటే నూతన మరి జీవితం దొరుకుతుంది. యేసు లేకుండా మనం ఉంటే మనలో నిజంగా పాత రోత మరి జీవితంలో ఉంటే మనం అలాగే ఉండి మరి మరణిస్తే నరకానికి వెళ్తాం. మనం ఎప్పుడైతే పాపములు, అతిక్రమములు, దోషులు ఒప్పుకొని ప్రభు రక్తం ద్వారా కడగబడతాం, యేసు రక్తం ద్వారా కడగబడతామో మనకు నూతన జీవితము. ప్రియులారా, ఎంతోమంది భయంకరమైన మరి పాపలు ఉన్నవారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి పాపలని కూడా ప్రభు క్షమించాడు. ఈరోజు నీ పాపం, నీ అతిక్రమం, దోషములు ఎవరు కూడా మరి క్షమించలేరు. ప్రవీణ యేసుక్రీస్తు మాత్రమే క్షమిస్తాడు. ఇదిగో లోబడంలో ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే నీకు మరి రక్షణ దొరుకుతుంది. ప్రియులారా, ఎంతకాలము నువ్వు తల్లిదండ్రులు మోసం చేస్తూ అన్నదమ్ములను, లోకాన్ని మరి నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభువే నిన్ను మరి పిలుస్తున్నాడు. ఈ సమయంలో ఆయన ఎద్దకు వస్తే నీకు నెమ్మది మరి దొరుకుతుంది. అందుకే 119, 160 చరణములు చదవబడిన వాక్యంలో, నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని మరి ప్రేమిద్దాం. అనుదినం వాక్యాన్ని చదువుదాం, అనుదినం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని యొక్క సేవకులు ఈరోజు ఎంతోమంది టీవీ వర్తమానం ద్వారా, మరి ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని విని మనం అందరం కూడా దైవ దీవెనలు మరి పొందాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి యొక్క వాక్యాన్ని వింటున్న వారులారా, మరి మీరు అందరూ కూడా దేవుని రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేద్దాం. దేవుని రక్షణను మీరు సంపూర్ణంగా పొందండి. దేవుడు నీకు నిజమైన కుటుంబం మరి సంతోషిస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును అందరూ కూడా రక్షణలోనికి వస్తారు. ముందు నీవు రక్షణ పొందాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని నామమున మనము ఆయన వాక్యానికి విధేయులమై, ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడలను, ఆయన మరి ధర్మశాస్త్రాన్ని మరి ప్రేమించేవారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి మనం అందరం కూడా ప్రియులారా దేవునికి మాత్రమే భయపడాలి, మనుషులకు కాదు. కానీ దేవునికి భయపడుతూ దేవుని కొరకై జీవించడానికి మరి నేర్చుకుందాం. ప్రియులారా, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. తర్వాత ఇతరులకు కూడా నీ యొక్క రక్షణ విషయంలో నీవు పొందిన సంతోషమును ఇతరులతో కూడా పంచుకో. అనేకులు ప్రభు మరి ఈ దినాల్లో యేసు ప్రభు నమ్మి మరి అలాగే ఉంటున్నారు. వారి యొక్క సంతోషాన్ని, వారి అనుభవాలు, దేవుడు చేసిన మేలను ఎంతోమందికి వారు చెప్పలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క రక్షణను, ఆయన మేలును మరి కొనియాడుతూ ఇతరులకు చెప్పేవారిగా మరి మనం ముందుకు సాదాం. ప్రియులారా, చివరిగా నేను ఈ వాక్యాన్ని ముగించే ముందు మీరు మా కొరకు, దైవజనుల వారి కొరకు ప్రార్థన చేయండి. దైవజనులు కూడా మరి కరోనా వైరస్ కాలంలో ఎంతోమంది రకరకాల సమస్యలతో ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నారు. వారికి కూడా మీ వంతుగా మీ చుట్టుపక్కల ఉన్న దైవజనులు మరి ప్రేమిస్తూ వారికి కూడా సహకరించాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, సేవకులు మీ కొరకై ఎంతో మరి కన్నీటితో ప్రార్థన చేసేవారు, మీ కొరకు వాక్యాన్ని బోధించిన వారు. కాబట్టి మీ సేవకులను మీరు మర్చిపోద్దని ప్రభు మరి మీరు ప్రేరేపిస్తే దైవజని యొక్క కుటుంబానికి ప్రోత్సాహకరంగా ఉండండి. దైవజనుల మీద నిందలు వేయొద్దండి. ప్రియులారా, మరి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకారం, దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు దేవుని కొరకై మరి సేవ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, నీవు వారికి సహకరించాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి ఇంకా మరి ఎంతోమంది కరోనా కాలంలో కూడా మరి ఎంతో తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మరి వాక్యాన్ని ఏదో ఒక రీతిగా వారున్న మరి స్థలాల్లో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.
కాబట్టి వాక్యం వింటున్న వాళ్ళ మీరందరూ కూడా మరి దేవుని కొరకై జీవించండి, దేవుని కొరకు సాక్షిగా ఉండండి. తర్వాత మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మరి ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీకు మరి మీరు చేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మనందరి వెనుకలో దీవించినాక మీరు తరలి వంచండి, కళ్ళు మూసుకునేది ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సందేశాన్ని ముగిద్దాం. ప్రార్థన, అందరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. పాపల విషయంలో పశ్చాత్తాపడండి. ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మనందరి దోషములను పాపలను కూడా క్షమిస్తాడు. ప్రార్థన చేద్దాం. యేసు రక్తంలో మన పాపాలన్నీ కడిగి మరి పవిత్రగా చేయనుగాక. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ఈ యొక్క సమయంలో మరొకసారి ఒలివ మరి ఛానల్ ద్వారా ఆత్మల సంపాదనని ఈ ప్రోగ్రామ్ను మరి ఇంతవరకు నీ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ వారికి కూడా మీ కృప అనుగ్రహించండి ప్రభా. నీవే కృప చూపండి. నీవు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి దేవుడు తండ్రి నాయన, మా ప్రతి పాపలను కడగండి ప్రభా. శిలువలో వచ్చిన రక్తంలో కడగండి ప్రభా. యేసయ్యా, నీవు ఈ లోకానికి వచ్చిన మరి దేవుడు నీవే తండ్రి, నీకు నాయన నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ప్రభా. ప్రస్తుతం కరోనా మరి ఎంతో బాధపడుతున్నా మరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన కరోనా వైరస్ మనిషి ప్రాణాలను తీస్తుంది ప్రభా. కాబట్టి ఆ కరోనా వైరస్ను మీరు తీసివేయండి ప్రభా. తెగులను ఆపివేయండి ప్రభా. నీకు నాయన మరి దేశము అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రజలందరికీ నెమ్మది దయచేయండి. ప్రస్తుతం నాయన కరోనా వైరస్ కాలం లాక్డౌన్ పడి పనులు లేక ఉంటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పేదల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మీ యొక్క సహాయం దయచేయండి వీడి ప్రభావానికి వందనాలు చెల్లిస్తాం. మరొకసారి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. నెమ్మది ప్రశాంతం మీరు దయచేయండి ప్రభావానికి వందన. మా యొక్క దేశాన్ని మీరు ఆశీర్వదించి మహిమ పొందండి ప్రభా. ఇచ్చిన సమయానికి కొరకై నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి వందనాలు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం వాక్యాన్ని విన్న మనందరికీ తోడై ఉండుగాక. ఆమెన్.